స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభువు మనకిచ్చినందుకే ఈ స్తోత్రాలు. అయితే ఎలక్షన్ సందర్భంగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పముందో అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థించవలసిన వారం. దేవుడు సరి అయిన ప్రభుత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈ దినము ప్రత్యేకంగా నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనములో అద్భుతములు చేయువాడు, డూయింగ్ వండర్స్, ఆశ్చర్యకర్మక కర్తాయి, యేసు ప్రభు మాదిరి అద్భుతాలు చేసేవాడు లోకములో ఒక్కడు లేడు. ఆయన పేరే అద్భుతకరుడు అని రాయబడింది. కాబట్టి అద్భుతకరుడు మీ కుటుంబాల్లో కూడా వింటున్న శ్రోతలేమి అద్భుతాలు చేస్తాడు. అయితే ఏమి దిగులు పడద్దండి. ఆయన అద్భుతకరుడు కాబట్టి అద్భుతాలు మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీరు తలంచినటువంటి కార్యాల్లో అన్నిట్లో కూడా అద్భుతాలు చేసేవాడు. 77వ కీర్తనలో 14వ వచనములో ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. అది ఇక్కడ చెప్తున్నాను. అవును, ప్రభువు ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు. అయితే ఆయన శక్తిని లోకానికి బయలుపరిచాడు. కాబట్టి ఆశ్చర్యకరునితో మనము సంబంధం కలిగి మన జీవిత యాత్రను కొనసాగించుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో 10వ వచనములో ఒక మాట ఉంది. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కొన్ని కాదు, లెక్కలేనన్నంట. ఒక్కసారి మీ జీవితాలు ఆలోచించండి. ఎన్ని మేలులు చేస్తున్నాడు. గత మాసములో మీ పట్ల చేసిన మేలును తలపోసుకునండి. ఈ దినము కూడా, ఈ మాసములో కూడా దేవుడు మీ పట్ల అద్భుతాలు చేసి దేవుని నామాన్ని మనం మహిమపరచాల. సోదరి, సోదరుడా, వింటున్న శ్రోతలారా, జాగ్రత్తగా గమనించండి. అయితే అద్భుతకరుణ దేవుణ్ణి మీ జీవితంలోనికి ఆహ్వానించి దైవ దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలు, వారి పట్ల మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ నామాన్ని హెచ్చించుకొనుమని, మీ ప్రత్యేకమైన కాపుదల మీ బిడలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.